డీటెయిల్ చూసే తెలంగాణ రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ కమిటీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ బాగ్లింగంపల్లిని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో సుమారు 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ వేతనాలతో ఏజెన్సీల దోపిడీ గురవుతున్నారని జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 2023లో ఏర్పాటైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ 3 ఏళ్లుగా ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ అధ్యయన సమావేశాల కింద టాస్క్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జయశంకర్ సార్ తెలంగాణ సమాజానికి అందించిన ఒక భావజాల ప్రచారాన్ని అలాగే రాజకీయ నీతిని మననం చేసుకోవడం కోసం ప్రధానంగా ఇవాళ ఇద్దరు వక్తలు వచ్చినారు. సీనియర్ ఎడిటర్ అల్లం నారాయణ గారు, అలాగే రిటైర్డ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు వచ్చినారు. వీళ్ళు ఇవాళ తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణలో జరగాల్సిన అభివృద్ధి గురించి, జరిగిన అభివృద్ధి మీద సమీక్ష చేస్తూనే భవిష్యత్తు తెలంగాణ ఎట్లా ఉండాలి, ఏ అంశాలలో ఇంకా ల్యాప్సెస్ ఉన్నాయనే విషయాల్లో కులకషంగా వివరించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ సమాజం ఇవాళ 12 సంవత్సరాల తర్వాత కూడా అస్తిత్వ సమస్య అలాగే అవమానాల సమస్యను ఎదుర్కొనే పరిస్థితి రావడాన్ని భక్తులందరూ కూడా ఏకకంఠంతో ఖండించినారు. ఈ సందర్భంగా మేము కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. తెలంగాణ సమాజం ఇవాళ జంజీ ఉద్యమాన్ని సపోర్ట్ చేయవలసి ఉన్నదని మేము సపోర్ట్ చేస్తున్నాము. అలాగే వాళ్ళ న్యాయమైన విద్యార్థుల కోరికల్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని, అలాగే నీటిపారుదల రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం చాలా శ్రద్ధతోని తెలంగాణ యొక్క ప్రయోజనాలను కాపాడడానికి కృషి చేయాలని తీర్మానించడం జరిగింది. ప్రతిపక్షాలు, ఇతర పార్టీలు లేదా ఆంధ్ర ప్రభుత్వం నీటిని ఎత్తుకొని పోయిన తర్వాత మనకు నీళ్ళు ఇవ్వడం కాకుండా మొదటి ప్రాధాన్యతగా తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలని తీర్మానం చేయడం జరిగింది. అలాగే కాళేశ్వరం నుంచి వీలైన సందర్భంలో వీలైన దగ్గర నుండి నీటిని ఎత్తిపోసుకొని ఆ ప్రాజెక్టును వినియోగించుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. అదే సమయంలో ఇవాళ తెలంగాణ విద్యార్థులకి వివిధ జిల్లాలలో మేము జయశంకర్ సార్ యొక్క వారసత్వము, మన యొక్క బాధ్యత అనే అంశం మీద వ్యాసరచన పోటీలు పెట్టినాము. ఆ వ్యాసరచన పోటీల్లో జిల్లాల వ్యాప్తంగా అనూహ్యమైన స్పందన వచ్చింది. అక్కడ బహుమతులు గెలుపొందిన విద్యార్థులందరికీ కూడా బహుమతులు అందజేయడం జరిగింది. పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందజేయడం జరిగింది. అదే కాకుండా ఈ కార్యక్రమంలో ఒక పుస్తకావిష్కరణ కూడా జరిగింది. 12 ఏళ్ల తర్వాత తెలంగాణ ఎట్లా ఉంది అనే అంశం పైన స్వరాష్ట్రంలో స్వయం పాలన అనే పుస్తకాన్ని విడుదల చేసిన అందులో 12 మంది ప్రముఖులు, తెలంగాణ మేధావులు, జర్నలిస్టులు, రచయితలు రాసిన వ్యాసాలతో సంపుటి వేయడం జరిగింది. ఈ విధంగా మేము జయశంకర్ సార్కి విస్తృత స్థాయిలో నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పించడం మొక్కుబడిగా కాకుండా ఆయన ప్రచారం చేసిన భావజాల ప్రచారాన్ని, ఆయన చేసిన రాజకీయ నీతిని, అలాగే అందరినీ కలుపుకొని పోయే అన్ని వర్గాలను కలుపుకొని పోయే ఒక తెలంగాణ తనాన్ని ఇవాళ మేము మళ్ళీ గుర్తు చేసుకొని అందరికీ ముందుకు తీసుకోవాలని ఇక్కడ నిర్ణయం చేయడం జరిగింది.